ఒకవేళ మీరు బెస్ట్ ల్యాప్‌టాప్ బ్యాగ్ అది కూడా యాంటీ థెఫ్ట్ డిజైన్‌తో పాటు ఒక యూఎస్‌బీ ఛార్జింగ్ స్లాట్ అండ్ అప్ టు 15.6 ఇంచ్ ల్యాప్‌టాప్స్ వరకు యూజ్ చేయాల్సిన బ్యాగ్ కావాలనుకున్నట్లయితే ఈ వీడియో మీకోసమే అనమాట. ఈ వీడియోలో నేను రివ్యూ షేర్ చేయబోతున్న బ్యాగ్ వచ్చేసి ఆర్టిస్టిక్స్ నుంచి. అండ్ దీంట్లో చాలా విషయాలైతే ఉన్నాయి, మంచివి, చెడ్డవి. అండ్ నేనైతే ఈ రివ్యూలో మీకు షేర్ చేసుకుంటాను. నేను నోటీస్ చేసిన గుడ్ థింగ్స్ అండ్ బ్యాడ్ థింగ్స్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, దీని ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మనకి అమెజాన్‌లో 999 అంటే క్లోజ్ టు 1000 రూపీస్‌కి అయితే ఉందన్నమాట. ఒకవేళ మీరు ఆఫర్స్ టైమ్‌లో కొంటున్నారు అంటే మేబీ ఇంకా ప్రైస్ అయితే డిక్రీజ్ అవ్వచ్చు. ఫస్ట్ మనం అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఈ బ్యాగ్ అన్బాక్సింగ్ చాలా ప్రెటీ స్ట్రెయిట్ ఫార్వర్డ్ అవుతుందన్నమాట గైస్. మనకి బ్యాగ్ మాత్రమే వస్తుంది. బ్యాగ్‌తో పాటు కొంచెం ట్యాగ్స్ అయితే ఇస్తారు అంతే అనమాట. ఎటువంటి బబుల్ ర్యాప్ గానీ లేకుంటే ఏమైతే ఉండవు. నేనైతే బ్లాక్ కలర్ అయితే ఆర్డర్ చేశాను. అండ్ మీరు అమెజాన్‌లోకి వెళ్ళి సెర్చ్ చేసినట్లయితే మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయని, కలర్ ఆప్షన్స్ ఎటువంటి కలర్ ఆప్షన్స్ లేవు. అండ్ సేమ్ ఇదే మోడల్‌లో మనకి డిఫరెంట్ కెపాసిటీ అంటే ఇంకా ఎక్కువ లెంత్, స్పేసింగ్ ఉండేది ఏమైనా కావాలనుకున్నా కూడా అది కూడా అయితే లేదనమాట. సో ఫస్ట్ ఇంప్రెషన్స్ నాది అన్బాక్స్ చేసిన తర్వాత ఏంటంటే ఈ బ్యాగ్ క్వాలిటీ చాలా బాగుందనమాట. చాలా ప్రీమియంగా అయితే ఉంది. అండ్ నాకైతే ఎక్కడ ఇది 1000 రూపీస్‌కే వస్తుందా అన్న ఫీలింగ్ అయితే రాలేదనమాట. నాకైతే లైక్ మోర్ దెన్ 2000, 3000 అన్న ఫీలింగ్ అయితే ఉందనమాట. ఇక మెటీరియల్ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఈ బ్యాగ్ మనకి పాలిస్టర్‌తో అయితే మేడ్ అయిందనమాట. సో ఇప్పుడైతే మనం దీని ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం ఒక్కొక్కటి. ఎటువంటి బ్యాగ్ అయినా సరే దాంట్లో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి జిప్ క్వాలిటీ అనమాట. ఒకవేళ ఈ జిప్స్ అనేది కరెక్ట్‌గా లేదు అంటే మనకి ఓవరాల్ బ్యాగ్ పర్ఫెక్ట్ అయితే ఉండదనమాట. చినిగిపోవడం లేకుంటే జిప్ ఫెయిల్ అయిపోవడం ఆ విధంగా అయితే ఉంటుంది. ఇక ఈ బ్యాగ్ పరంగా చూసుకున్నట్లయితే జిప్ క్వాలిటీ చాలా బాగుందనమాట. నాకైతే తెలియదు ఎగ్జాక్ట్‌గా ఎటువంటి టైప్ ఆఫ్ జిప్స్ అయితే యూజ్ చేస్తారని చెప్పని. బట్ జిప్ క్వాలిటీ చాలా బాగుంది. అండ్ పర్ఫెక్ట్‌గా అయితే లాక్ చేస్తుందనమాట. మీకు ఎటువంటి లైక్ నార్మల్ జిప్స్ చీప్ చూస్తుంటారు కదా, దానిలాగైతే ఉండదనమాట. ఇక ఈ బ్యాగ్ మనకి యాంటీ థెఫ్ట్ డిజైన్‌తో పాటు ఇంకొక ఫీచర్‌తో అయితే వస్తుంది. అదే యూఎస్‌బీ సపోర్ట్ అనమాట. యెస్, మీరు వింది నిజమే. ఇది కూడా చాలా బాగా అయితే వర్క్ చేస్తుందనమాట. ఒకవేళ మీకు తెలీదు అంటే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను అసలు ఏంటి యూఎస్‌బీ సపోర్ట్ అనేది. బేసికల్‌గా మనకి బ్యాగ్ లోపల ఒక కేబుల్ అయితే ప్రొవైడ్ చేసుంటారనమాట. ఆ కేబుల్‌ని మీరు పవర్ బ్యాంక్ అయితే కనెక్ట్ చేసి పవర్ బ్యాంక్ బ్యాగ్ లోపల అయితే పెట్టాలి. మనకి బయట సైడ్ ఇంకొక కేబుల్ అయితే ప్రొవైడ్ చేసుంటారు. అంటే ఒక స్లాట్. ఆ స్లాట్‌లో ఏంటంటే మీరు యూఎస్‌బీ టైప్ ఏ టు ఏదైనా సరే టైప్ సి గానీ, టైప్ బి గానీ ఏదైనా సరే తీసుకొని ఛార్జ్ అయితే చేయొచ్చనమాట. మీ మొబైల్స్ గానీ, గ్యాడ్జెట్స్‌కి గానీ. ఇక్కడ ఏంటంటే మీ పవర్ బ్యాంక్ సేఫ్‌గా అయితే ఉంటుంది. అండ్ మీ మొబైల్ మీ హ్యాండ్‌లో గానీ అక్కడే ఉంటుంది కాబట్టి ఒకవేళ రిమూవ్ చేయాలన్నా కూడా రిమూవ్ చేసేయచ్చు వెంటనే అనమాట. ఇకపోతే ఈ ఛార్జింగ్ స్పీడ్ గురించి మాట్లాడుకున్నట్లయితే టోటల్‌గా మీరు యూజ్ చేసిన పవర్ బ్యాంక్ మీద అయితే డిపెండ్ అయి ఉంటుందనమాట. అది ఎంత అవుట్‌పుట్ ఇస్తుంది అని చెప్పని. నేనైతే బేసికల్‌గా నా మొబైల్ ఛార్జ్ చేయడానికి అయితే యూజ్ చేశాను. వర్క్ అయింది. ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు. ఇంకోటి నా నుండి ఒక స్మాల్ సజెషన్ అనమాట. ఒకవేళ ఏదైనా బ్రాండ్స్ కనుక ఈ వీడియో చూస్తున్నారు అంటే బేసికల్‌గా ఇలాంటి స్లాట్ ఇచ్చినప్పుడు, ఇలాంటి ఛార్జింగ్ స్లాట్ ఇచ్చినప్పుడు దీనికి ఒక క్యాప్ టైప్ గనుక ఇచ్చినట్లయితే క్లోజింగ్‌కి, ఓపెనింగ్‌కి చాలా బాగుంటుంది. సో దట్ మనకి డస్ట్ వెళ్ళదు అండ్ వాటర్ కూడా లోపల వెళ్ళవనమాట. సో దట్ మనకి ఈ స్లాట్ ఏదైతే ఉందో అది మనం లైక్ రస్ట్ అంటే తుప్పు పట్టకుండా చాలా బాగుంటుంది చాలా రోజుల వరకు అండ్ యూజ్ చేయొచ్చు అనమాట. ఇలాంటి స్మాల్ స్మాల్ థింగ్సే చాలామంది లైక్ చేస్తారు. ఎస్పెషల్‌గా ఇలాంటి ప్రోడక్ట్స్‌లో చూసుకున్నట్లయితే. మనం బేసికల్‌గా బ్యాక్ ప్యాక్స్ అన్ని డిఫరెంట్ కండిషన్స్‌లో యూజ్ చేయాలని చెప్పి కొంటామనమాట. లైక్ సన్‌లైట్‌లో గానీ, రెయిన్‌లో గానీ ఎక్కడైనా సరే. ఇకపోతే అవుట్‌డోర్ సన్‌లైట్‌లో అది పక్కన పెట్టేస్తే ఆల్మోస్ట్ అన్ని బ్యాగ్స్ అయితే యూజ్ చేయొచ్చు అనుకోండి. ఇంకా బిగ్గెస్ట్ ఎనిమీ ఎవరైనా గ్యాడ్జెట్స్ యూజ్ చేస్తారంటే తెలిసి ఉంటుంది. అదేంటంటే వాటర్ అనమాట. వన్స్ ఒకసారి వాటర్ వెళ్ళాయంటే మాత్రం ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌లోకి మొత్తం ఖరాబ్ అయితే అయిపోతుంది. ఐ మీన్ మొత్తం ప్రాబ్లమ్స్ అయితే నోటీస్ చేస్తారు మీరు. సో ఇప్పుడు మనకొచ్చే క్వెషన్ ఏంటంటే ఈ బ్యాగ్ మనకి వాటర్ ప్రూఫ్ అవునా? కాదా అని. వీళ్ళైతే ఎక్కడ మెన్షన్ అయితే చేయలేదు ఇది పర్ఫెక్ట్‌గా వాటర్ ప్రూఫ్ అని చెప్పని. బట్ వీళ్ళేం మెన్షన్ చేశారంటే ఇది వాటర్ రెపెలెంట్ అని అయితే మెన్షన్ చేశారు. బికాస్ వీళ్ళు యూజ్ చేసిన పాలిస్టర్ మెటీరియల్ వల్ల అని వాళ్ళు చెప్తున్నారు. సో బేసికల్‌గా మీరు ఈ బ్యాగ్‌ని లైక్ తుంపరగా అంటే చినుకులు చిన్న చిన్నవి పడుతుంటాయి చూసారా? ఆ టైంలో అయితే యూజ్ చేయొచ్చు. ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు. ఇంకా మనం డిఫరెంట్ బ్యాగ్స్‌తో కంపేర్ చేసినట్లయితే మనకి అమెరికన్ టూరిస్ట్ డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి కదా, పెద్ద పెద్ద బ్రాండ్స్. వాళ్ళు చూసినట్లయితే వాటర్ రెసిస్టెంట్ అన్నారు కానీ బట్ మనకి సెపరేట్‌గా ఒక రెయిన్ కవర్ అయితే ఇస్తారనమాట బ్యాగ్‌కి. నాకైతే అది ఎస్పెషల్‌గా చాలా మంచి ఫీచర్ అని చెప్తాను. ఎందుకంటే వన్స్ ఒకసారి మీరు క్లోజ్ చేశారంటే అది ఇంకా సెక్యూర్‌గా అయితే ఉంటుంది. ఎవరు మీ జిప్స్ అనేది ఓపెన్ చేయరు. ఎవరు ఏం లోపలివైతే తీసుకోరనమాట. ఓన్లీ మీరు బ్యాక్ సైడ్ ఏసుకున్నారంటే మీకు తెలుసు కదా ఈజీగా ఎవరైనా ఓపెన్ చేస్తున్నారు, ఏమైనా తీస్తున్నారు అన్నప్పుడు. ఒకవేళ రెయిన్ కవర్ లేకుండా ఉందంటే మాత్రం సింపుల్‌గా అయితే తీసేసి చేసేయచ్చనమాట ఏదైనా కూడా. సో అందుకే అలాంటి రెయిన్ కవర్ అంటే చాలా బాగుండేది. సో ఓవరాల్‌గా మాట్లాడుకున్నట్లయితే యెస్, మీరు తుంపర అలాంటి సిట్యుయేషన్స్‌లో యూజ్ చేయొచ్చు. హెవీ రెయిన్‌లో మాత్రం యూజ్ చేయలేరు గైస్. ఇదొకటి మీరు నోటీస్ చేయాలి. ఇప్పుడు మాట్లాడుకుందాం ఈ బ్యాగ్ లోపల ఉన్న స్పేసింగ్ గురించి అండ్ కంపార్ట్మెంట్స్ గురించి. ఈ బ్యాగ్‌లో మనకి ఒకే ఒక కంపార్ట్మెంట్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. కొందరికి ఇదైతే నచ్చుతుంది, కొందరికి నచ్చకపోవచ్చు. ముఖ్యంగా ఎవరైతే ఎక్కువ లైక్ గ్యాడ్జెట్స్ కానీ, టాబ్లెట్, ల్యాప్‌టాప్స్ ఇలాంటి ఎలక్ట్రానిక్ ఐటెమ్స్ క్యారీ చేస్తున్నారో వాళ్ళకైతే ఈ బ్యాగ్ చాలా బాగుంటుందనమాట.
అలా కాకుండా ఎవరైతే ఎక్కువ లైక్ బుక్స్, క్లోత్స్ కాలేజ్ పరంగా కూడా యూజ్ చేయొచ్చు. ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. బట్ ఎక్కువ హెవీగా ట్రావెలింగ్‌లో ఈ క్లోత్స్ అని ఇవన్నీ మొత్తం మిక్స్డ్ చేస్తుంటారు కదా! అలాంటి వాళ్ళకైతే సెట్ అవ్వదనమాట ఇది. ఇకపోతే దీని కెపాసిటీ చూసుకునేది మనకి 25 లీటర్ కెపాసిటీ అయితే వస్తుంది. అండ్ ఓన్లీ 1 లార్జ్ కంపార్ట్మెంట్ అనమాట. మీరే అస్యూమ్ చేసుకోవచ్చు ఎన్ని థింగ్స్ పెట్టొచ్చు ఈ బ్యాగ్‌లో అనేది. ఇంకా లోపల కంపార్ట్మెంట్స్ చూసుకున్నా కూడా చాలా ఎక్కువైతే ఇచ్చారనమాట. ఈజీగా సెపరేట్ పాకెట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మీరు స్మాల్ థింగ్స్ పెన్స్ గానీ, బుక్స్ గానీ, పేపర్స్, డాక్యుమెంట్స్ అన్నీ అయితే పెట్టుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు. ఈ బ్యాగ్‌ని బేసికల్‌గా మీరు బుక్ టైప్ అయితే ఓపెన్ చేస్తారనమాట కంప్లీట్‌గా. అండ్ మనకి ఎటువంటి ఎలాస్టిక్ బ్యాండ్ అయితే ప్రొవైడ్ చేయలేదు లోపల ఏమైనా థింగ్స్ హోల్డ్ చేయడానికి. బికాస్ మనం ఓపెన్ చేస్తున్నప్పుడు ఇట్లా బుక్ లాగా లోపల నుంచి పడిపోవడానికి చాలా ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. బుక్స్ గానీ, లేకుంటే కేబుల్స్, పవర్ బ్యాంక్స్ ఏవైనా కూడా కేర్‌ఫుల్‌గా అయితే ఉండాలి మీరు యూజ్ చేస్తున్నప్పుడు ఇది. చాలా ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట లోపల నుంచి బయటికి పడిపోవడానికి ఓపెన్ చేసినప్పుడు బ్యాగ్ అనేది. ఈ బ్యాగ్ అనేది మనకి అప్ టు 15.6 ఇంచ్ ల్యాప్‌టాప్స్ వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. పర్సనల్‌గా నా దగ్గర అయితే 15.6 ఇంచ్ అయితే లేదనమాట. బట్ 14 ఇంచ్ ల్యాప్‌టాప్ అయితే ఉంది. యెస్, ఇదైతే పర్ఫెక్ట్‌గా అయితే ఫిట్ అయింది. ఎటువంటి స్పేసింగ్ ఇష్యూస్ లేకుండా. ఇంకపోతే ప్యాడింగ్ చూసుకున్నా కూడా చాలా బాగుందనమాట. ఇది ల్యాప్‌టాప్‌ని ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ సడెన్ ఇంపాక్ట్స్ కానీ, లేకుంటే ఎక్కువ ప్రెషర్ పెట్టినా కూడా హెల్ప్ అయితే చేస్తుందనమాట. లోపల ఇంకోటి చూసుకున్నట్లయితే మనకి వీళ్ళు బాటిల్ హోల్డర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా నేనైతే కొందరికి రికమెండ్ చేయను. ఎవరైతే ఎక్కువ బాటిల్ క్యాప్ పెట్టినా కూడా వాటర్ లీక్ అవుతుంటాయి అలాంటి వాళ్ళకైతే ఇది గుడ్ థింగ్ కాదనమాట. సో బీ కేర్‌ఫుల్. ఒకవేళ మీరు లీక్ ప్రూఫ్ బాటిల్స్ యూజ్ చేయట్లేదు అంటే. ఆల్రెడీ చెప్పాను కదా, వాటర్ బిగ్గెస్ట్ ఎనిమీ అనమాట ఎలక్ట్రానిక్స్‌కి. ఇంకా ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే ఇంకొక స్మాల్ కంపార్ట్మెంట్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఇంక్లూడింగ్ జిప్. ఇక్కడ మీరు క్విక్‌లీ యాక్సెస్ చేయడానికి కొన్ని అయితే పెట్టుకోవచ్చు. లైక్ స్మాల్ బుక్స్ గానీ, డాక్యుమెంట్స్, గాగుల్స్, మెడిసిన్స్ ఎక్సెట్రా అనమాట. ఇక బ్యాక్ సైడ్ చూసుకున్నా కూడా మనకి ఇంకొక స్మాల్ కంపార్ట్మెంట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మీరు మీ వాలెట్ గానీ ఏవైనా కూడా అయితే పెట్టుకోవచ్చు. అది మీ యొక్క యూసేజ్ అండ్ మీ యొక్క ఇంట్రెస్ట్ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది. ఏ జిప్‌లో ఏం పెట్టుకోవాలని చెప్పి. జస్ట్ నేను మీకు రెఫరెన్స్‌కి అయితే ఇస్తున్నాను అంతే అనమాట ఎగ్జాంపుల్స్ అనేది. సో స్పేస్ పరంగా చూసుకున్నట్లయితే ఎవరైతే ఎక్కువగా ఈ గ్యాడ్జెట్ స్టఫ్ అంటే ల్యాప్‌టాప్స్ కానీ, కెమెరాస్, లెన్సెస్, ఇంకా ఇది ఏంటి పవర్ బ్యాంక్స్, కేబుల్స్ ఇలాంటివి యూజ్ చేస్తున్నారో వాళ్ళకైతే చాలా బాగుందనమాట ఈ బ్యాగ్ అనేది. ఒకవేళ బ్యాక్‌ని ఎక్కువ లాంగ్ టైమ్ అలాగే లాంగ్ డిస్టెన్స్ వరకు ట్రావెల్ చేయాలంటే బ్యాక్ సైడ్ ఉన్న మెషింగ్ అలాగే ప్యాడింగ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ బ్యాగ్‌లో ఉన్న మెషింగ్ అండ్ ప్యాడింగ్ మనకి ఎటువంటి స్ట్రెస్ గానీ, ఏమి ప్రాబ్లమ్స్ అయితే మనం నోటీస్ అయితే చేయమనమాట. అంత బాగుంది. అంత ప్రీమియంగా అయితే ఉంది. అండ్ ఆల్సో బ్యాక్ సైడ్ మనకి ఒక ట్రాలీ కేస్ అన్నట్లు కూడా ప్రొవైడ్ చేశారు. ఏంటంటే మీరు ట్రాలీ హ్యాండిల్ ఉంటుంది కదా, హ్యాండిల్‌కి బ్యాగ్ పెట్టేసేసి ఈజీగా తీసుకెళ్ళొచ్చు అనమాట. అది కూడా బాగుంది ఫీచర్ అనేది. ఫస్ట్ టైం చూస్తాను ఈ బ్యాగ్‌లో, అది అండర్ 1000 రూపీస్ లోపల. ఇక ఈవెన్ లోపల చూసుకున్నా కూడా మనకి ప్యాడింగ్ చాలా బాగుంది. అండ్ క్లాత్ క్వాలిటీ కూడా చాలా బాగుందనమాట లోపల యూజ్ చేసినది. ఇక ల్యాప్‌టాప్ కంపార్ట్మెంట్ పైన ఇంకొక స్పేసింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. అక్కడ మీరు టాబ్లెట్ కూడా అయితే పెట్టుకోవచ్చు. ఓవరాల్‌గా కంఫర్ట్ అండ్ క్వాలిటీ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఇట్స్ గ్రేట్ అనమాట. దీంట్లో మనకి బ్యాక్ సైడ్ ఎయిర్ మెష్ అండ్ పియూ ఫోమ్ అయితే ప్రొవైడ్ చేశారు. దీనివల్ల మనకి ఎక్స్‌ట్రీమ్ కంఫర్ట్ ఉంటుంది. ఇది బ్యాక్ సైడ్ మనం క్యారీ చేస్తున్న టైంలో అనమాట. నేనైతే ఈ బ్యాగ్‌ని ఎక్కువ టైం లైక్ వాకింగ్ చేస్తున్న టైంలో అంటే నడుస్తూ వెళ్తున్న టైంలో ఇంకా మోస్ట్ ఆఫ్ ది టైమ్ బైక్‌లో ట్రావెలింగ్‌లో అయితే యూజ్ చేశాను అనమాట. నేను ఎటువంటి ప్రాబ్లమ్ లేకుంటే ఇరిటేషన్ అయితే ఫీల్ అవ్వలేదు నా బ్యాక్ సైడ్ అనేది. ప్రీవియస్‌గా నేనైతే అమెరికన్ టూరిస్టర్ బ్యాగ్ అయితే యూజ్ చేస్తున్నాను. దాంట్లో అయితే నాకు చాలా ఇష్యూస్ అయితే వచ్చాయన్నమాట గైస్. ఎస్పెషల్‌గా బైక్‌లో ట్రావెల్ చేస్తున్న టైంలో అనమాట. నేనైతే నా 14 ఇంచ్ ల్యాప్‌టాప్ దాంతో పాటు దాని చార్జర్ అయితే క్యారీ చేస్తాను. దీని వెయిట్ ఆల్మోస్ట్ క్లోజ్ టు 3 కిలోగ్రామ్స్ అయితే ఉంటుంది. బ్యాగ్‌లో పెట్టుకొని వెళ్తాననమాట. ఇక ఇవి క్యారీ చేసిన టైంలో ఐ మీన్ న్యూ బ్యాగ్‌లో అయితే నేను ఎటువంటి ఇష్యూస్ అయితే నోటీస్ చేయలేదు. అండ్ చాలా డిఫరెన్స్ అయితే నోటీస్ చేశాను కంఫర్ట్‌లో గానీ అండ్ నా బ్యాగ్ అయితే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయిందనమాట. ఆల్సో వీళ్ళు ఫ్రంట్ సైడ్ కూడా రిఫ్లెక్టివ్స్ అయితే ప్రొవైడ్ చేశారు నైట్ టైమ్ సేఫ్టీ పరంగా. ఓవరాల్‌గా కంఫర్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే చాలా బాగుంది దీంట్లో. ఈ బ్యాగ్ మనకి ఓన్లీ బ్లాక్ కలర్ ఆప్షన్ అవైలబుల్ ఉందనమాట. మోస్ట్ ఆఫ్ ద పీపుల్‌కి ఇది ఓకే ఉంటుంది. బట్ నాకైతే నో అనమాట. ఎందుకంటే నేను చాలా డిఫరెంట్ కలర్స్‌ని ఎక్స్‌ప్లోర్ చేయడానికనే చూస్తాననమాట. ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ అన్ని బ్యాగ్స్ చూసుకున్నట్లయితే బ్లాక్ అనేది కామన్ కలర్. ఒకవేళ మీరు పబ్లిక్ ప్లేస్‌లో పెడుతున్నారు అంటే చాలా ప్రాబ్లమ్ అయితే నోటీస్ చేస్తారు. సో దీని బ్లాక్ కలర్ గురించి కూడా ఒక ప్రాబ్లమ్ అయితే ఉంది. నేను అది ప్రోస్ అండ్ కాన్స్ సెక్షన్‌లో మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. నేను ముందుగా చెప్పినట్లు ఈ బ్యాగ్ గనక మీరు డిఫరెంట్ వెదర్ టైప్ కండిషన్స్‌లో అయితే యూజ్ చేయొచ్చు. బట్ ఒకవేళ మీరు రఫ్ టైప్ యూజర్ అంటే మాత్రం యెస్, యూజ్ చేయొచ్చు. ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు. బట్ నోట్ చేసుకోండి, హెవీ రెయిన్‌లో అయితే మాత్రం ప్లీజ్ నేనైతే రికమెండ్ చేయను. ఈ బ్యాగ్స్ అంత క్వాలిటీగా ఉండవనమాట. సో వాటర్ అయితే ఈజీగా అయితే లోపలికెళ్ళిపోతాయి. ఇక క్వాలిటీ పరంగా చూసుకున్నా మనకి ఎటువంటి కాంప్రమైజ్ అయితే లేదు ఈ బ్యాగ్‌లో. అండ్ డిఫరెంట్ వెదర్ కండిషన్స్‌లో కూడా యూజ్ చేయొచ్చు. ముందుగా చెప్పినట్లు మళ్ళీ చెప్తున్నాను, హెవీ రేంజ్‌లో మాత్రం యూజ్ చేయలేరు ఈ బ్యాగ్ అనేది. వాటర్ అనేది ఈజీగా లోపలికెళ్ళిపోతాయి. ఇక వెయిట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ బ్యాగ్ మనకి అరౌండ్ 499 గ్రామ్స్ అయితే ఉందనమాట. ఇంకా డైమెన్షన్స్ పరంగా మాట్లాడుకున్నట్లయితే లెంత్ సైడ్ చూసుకున్నట్లయితే 46 సెంటీమీటర్స్ అయితే ఉంది. విడ్త్ చూసుకున్నట్లయితే 30 సెంటీమీటర్స్ అయితే ఉంది. ఇంకా హైట్ చూసుకున్నట్లయితే 14 సెంటీమీటర్స్ అయితే ఉందనమాట.
ఈ ఆర్టిస్టిక్ టాలెంట్ బ్యాగ్ మనకి 12 మంత్స్ వారంటీతో అయితే వస్తుంది. సో మీరు ఈ 12 మంత్స్ ఏమైనా ప్రాబ్లమ్స్ నోటీస్ చేసినారన్నా కూడా వీళ్ళు హెల్ప్ అయితే చేస్తారనమాట. మోస్ట్లీ ఏం ప్రాబ్లమ్ అయితే నోటీస్ చేయరు. మహా అంటే మీరు జిప్స్ ఫెయిల్ అవ్వడం కూడా నాకు తెలిసి అవ్వదు. క్వాలిటీ జిప్స్ చాలా బాగున్నాయనమాట నేను ముందు చెప్పిన విధంగా. మేబీ కొన్ని కండిషన్స్‌లో ఏమైనా అవ్వచ్చనమాట. బట్ 12 మంత్స్ అంటే చాలా ఎక్కువ టైం అని చెప్పొచ్చు బ్యాగ్ అనేది. సో ఈజీగా మీరు యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు డిస్కస్ చేద్దాం దీంట్లో ఉన్న గుడ్ థింగ్స్ అండ్ బ్యాడ్ థింగ్స్ నేను నోటీస్ చేసింది. ఫస్ట్ నేను బ్యాడ్ థింగ్స్ అయితే స్టార్ట్ చేశాననమాట. నెంబర్ 1 వచ్చేసి దీని కలర్ అనమాట గైస్. నేనైతే బ్లాక్ కలర్ యూజ్ చేస్తున్నాను అనమాట. మోస్ట్ ఆఫ్ ది బ్యాగ్స్ మనం చూసుకున్నట్టయితే బ్లాక్ కలర్‌లోనే వస్తాయి. మెయిన్ రీజన్ అండ్ మెయిన్ ప్రాబ్లమ్ ఏంటి అంటే ఈ బ్లాక్ కలర్ వల్ల మీరు ఒకవేళ ఈ బ్యాగ్‌ని పబ్లిక్ ప్లేస్‌లో పెట్టి లైక్ లాకర్ రూమ్స్‌లో ఎక్కడైనా ఆఫ్‌కోర్స్ ఏం ప్రాబ్లమ్ ఉండదు. బట్ ఒకవేళ పబ్లిక్ ప్లేస్‌లో పెట్టి వెళ్తున్నారంటే మీరు చాలా కన్‌ఫ్యూజ్ అయితే అయిపోతారు. అసలు మీ బ్యాగ్ ఎక్కడుందని చెప్పని. సో సెకండ్ థింగ్ వచ్చేసి మనకి ఈ బ్యాగ్ చాలా డస్ట్‌ని అయితే అట్రాక్ట్ చేసుకుంటుంది. అండ్ తీసుకుంది కొంచెం డస్ట్ అయినా మనకి చూడడానికి ఆక్వర్డ్‌గా అయితే ఉంటుంది. బికాస్ మనకి ఇది బ్లాక్ కలర్ కాబట్టి. సో రైట్ నౌ చూసినట్లయితే నా బ్యాగ్ క్లీన్‌గా అయితే ఉంది. బికాస్ నేను బైక్‌లో ట్రావెల్ చేస్తుంటాను అండ్ నార్మల్‌గా యూజ్ చేస్తుంటాం కాబట్టి రఫ్ అండ్ టఫ్‌లో పెద్దగా అయితే ఏం లేదనమాట. ఒకవేళ మీరు రఫ్ అండ్ టఫ్ యూజ్ చేస్తున్నారు అంటే ఎక్కువ మోస్ట్లీ ట్రావెలర్స్ ఉంటారు కదా! వాళ్ళకైతే చాలా డస్ట్ అయితే అటాక్ చేస్తుందనమాట ఇది. అండ్ మీరు ఆఫ్‌కోర్స్ ఈజీగా అయితే వాష్ చేయొచ్చు. వాటర్ తీసుకొని క్లాత్ తీసుకుంటే ఈజీగా వెళ్ళిపోతాయనమాట స్ట్రెయిన్స్ అనేది. బట్ ఎవరు ఎవ్రీడే క్లీన్ చేస్తారు చెప్పండి. అందుకే కలర్ ఆప్షన్స్ వేరేటివి ఉంటే చాలా బాగుండేది. కానీ దీంట్లో లేదనమాట. నెక్స్ట్ థింగ్ వచ్చేసి దీని కంపార్ట్మెంట్ అనమాట. ఓన్లీ ఒకటే అయితే ప్రొవైడ్ చేశారు. ఇది ఎవరికి బాగుంటుందంటే ఎవరైనా ఎలక్ట్రానిక్ ఐటెమ్స్ అని లైక్ ల్యాప్‌టాప్స్, గ్యాడ్జెట్స్, కేబుల్స్, పవర్ బ్యాంక్స్ ఇవి యూజ్ చేస్తుంటారో వాళ్ళకైతే బాగుంటుందనమాట. ఒకవేళ మీరు ఇది కాకుండా లైక్ బట్టలు చెప్పాను కదా ఆల్రెడీ ప్రీవియస్‌గా క్లోత్స్ గాని ఇలా డిఫరెంట్ థింగ్స్ అన్ని మిక్స్ చేసి ట్రావెల్ చేయాలనుకుంటున్నారు అంటే మీరు ప్రాబ్లమ్స్ అయితే నోటీస్ చేస్తారు. బికాస్ ఇది జస్ట్ 25 లీటర్స్ కెపాసిటీ అంతే అనమాట. ఎస్పెషల్‌గా మీరు ల్యాప్‌టాప్‌కి అండ్ సమ్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌కి క్యారీ చేయడానికి మాత్రం ఈ బ్యాగ్ అనేది హెల్ప్ అవుతుంది. సో నేనైతే ఈ బ్యాగ్ ఎవరికి రికమెండ్ చేస్తానంటే ఓన్లీ మీకు ల్యాప్‌టాప్ పరంగా అండ్ సమ్ బుక్స్ పెట్టుకొని కాలేజ్‌కి గాని లేకుంటే ట్రావెలింగ్ చేస్తుంటారన్న వాళ్ళకి ఇది మంచి బ్యాగ్ అనమాట. అండర్ 1000 రూపీస్‌లో. సో ఇదనమాట గైస్ ఓవరాల్‌గా ఈ ఆర్టిస్టిక్ టాలెంట్ బ్యాగ్ రివ్యూ. నేనైతే ఈ బ్యాగ్ లింక్ అయితే కింద ప్రొవైడ్ చేశాను. ఒకవేళ ఈ బ్యాగ్ కొనాలని ఇంట్రెస్టెడ్ అయితే మాత్రం ఆ లింక్ అయితే క్లిక్ చేయండి. అదొక అఫిలియేట్ లింక్ అనమాట. మీరు ఆ లింక్ క్లిక్ చేసి ఈ ప్రోడక్ట్ అనే కాదు ఏ ప్రోడక్ట్ కొన్నా కూడా నాకు కొంచెం కమిషన్ అయితే యాడ్ అవుతుంది. సో దట్ ఫ్యూచర్‌లో ఇలాంటి మంచి మంచి రివ్యూస్ మరిన్ని అయితే పోస్ట్ చేస్తాను. ఒకవేళ మీరు ఒక మంచి రగ్గుడ్ ట్రావెల్ బ్యాగ్ అది కూడా మీ ల్యాప్‌టాప్‌కి, కెమెరా గేర్‌కి అండ్ ఇంకా మంచి స్పేస్ ఉండాలి లైక్ బట్టలు పెట్టుకోవడానికి అండ్ బుక్స్ సమ్ అదర్ థింగ్స్‌కి అంటే మాత్రం ఇక్కడ కనిపిస్తున్న వీడియో అయితే క్లిక్ చేయండి. నేను ఈ వీడియోలో మీకు డీటెయిల్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇక్కడ కనిపిస్తున్న వీడియో రీసెంట్‌గా అప్‌లోడ్ చేసిందనమాట. ఒకవేళ మీరు మిస్ అయ్యారు చూడలేదంటే మాత్రం చూడండి మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ అయితే వస్తుంది.